అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని అలాగే భారీ ఎత్తున అయితే కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చిరు సేవా సమితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గెడ్డం శివగారి ఆధ్వర్యంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. కడియం నుంచి ప్రత్యేకంగా వేలాది మొక్కలు తెచ్చి మొత్తం అన్ని ప్రాంతాలు కూడా వీళ్ళంతా కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గెడ్డం శివగారు నన్ను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి చిరు సేవా సమితి కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మేము చిరు సేవా సమితి స్థాపించి 24 సంవత్సరాలు అవుతుందండి. ఇది 24వ సంవత్సరం. ఈ 24 సంవత్సరం భాగంగా 24 సంవత్సరాలు కూడా రక్తదాన శిబిరాలు, వివిధ మెగా క్యాంపులు, అలాగే మొక్కలు నాటి కార్యక్రమాలు చేపట్టామండి. పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నగ్గించి ఇచ్చిన ఈ పిఠాపురం ప్రజలకి మా కడియం నర్సరీల తరపున, అలాగే మా చిరు సేవా సమితి 24వ సంవత్సరంలో భాగంగా ప్రస్థానంలో భాగంగా మేము ఈ 12,000 నుంచి 15,000 మొక్కలు, అలాగే పర్యావరణ ప్రేమికుడైన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మొక్కలు ఏదైతే ఉన్నాయో పండ్ల మరియు అటవీ జాతి మొక్కలే, ఉసిరి, మన రావి, మర్రి, వేప, సీతాఫల, జమ్మి, ఇటువంటి రకాలన్నీ, ఎర్రచందనం, ఇటువంటి మొక్కలన్నీ కూడా పంపించడం జరుగుతుందండి. ప్లాంటేషన్ కూడా మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఈ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పిన ఏరియాలకి, అన్ని ఏరియాలకి కూడా మా సొంత వెహికల్స్ పెట్టి మేము రవాణాతో పంపించడం జరిగింది సార్. అంటే ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటడం జరిగింది, అలాగే ప్రధానంగా అందులో ఏ ప్రాధాన్యత మొక్కలు ఉన్నాయి? ఇందులో ప్రాధాన్యత అంటే కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం, మన నాయకుడు ఏదైతే చెప్పారో ఆ మొక్కలు అన్ని రకాలు కూడా మా దగ్గర ఏముంటాయి ఇవ్వడం కాకుండా ఆయన చెప్పిన మొక్కలే పంపించడం జరిగింది సార్. 15,000 మొక్కల వరకు. అవి ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, మన చేబ్రోలు పార్టీ ఆఫీస్ దగ్గర, పిఠాపురం 4 చోట్ల డంపింగ్ చేయడం జరిగింది సార్. ఇప్పటిదాకా 6 వెహికల్లో మా మొక్కలు పంపించడం జరిగింది. అన్నీ కూడా పండ్ల మరియు అటవీ జాతి మొక్కలండి. ఎర్రచందనం, శ్రీగంధం, సీతాఫలం, నేరేడు, మారేడు, యాకబిల్వం, జమ్మి, ఈ పళ్ళ మొక్కలు, మామిడి, ఉసిరి అండి. అంటే ప్రధానంగా ఈ కడియం సంబంధించిన నర్సరీలు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మొత్తం మొక్కలు ఇచ్చే దాంట్లో సమితి తరపున కొంతమంది మిత్రులు, మా నర్సరీ అసోసియేషన్లో వాళ్ళు మా సేవా సమితి సభ్యులండి. సేవా సమితి సభ్యులు అందరూ కూడా మమేకమయ్యి అందరితో సంబంధిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈ మొక్కలు నాటడం వల్ల స్పందన ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా వస్తుంది? చాలా హ్యాపీ అవుతున్నారండి. ఇవి కూడా రేర్ వెరైటీసే కదండి. మారేడులో యాకబెల్వం, మహాబెల్వం, కదంబ, ఇటువంటి రకాలన్నీ కూడా ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ఆక్సిజన్ శాతాన్ని పెంచడం కోసం దీన్ని ముఖ్యంగా మేము మా చిరు సేవా సమితి తరపున అనుకున్నది ఏంటంటే క్లీన్ పిఠాపురం, గ్రీన్ పిఠాపురం. మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని పిలుపునిచ్చారండి. అందులో భాగంగా మేము క్లీన్ పిఠాపురం, గ్రీన్ పిఠాపురం ఉద్దేశంతో పర్యావరణాన్ని పెంచి పచ్చదనాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి గిఫ్ట్గా మా నర్సరీల తరపున మరియు మా సేవా సమితి తరపున ఇచ్చే ఉద్దేశంతో మేము సంకల్పించామండి. కార్యక్రమం కూడా మంచి సక్సెస్ అయింది. ఇక్కడ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మాకు పంపమని కొన్ని ఏరియాల నుంచి ఫోన్లు కూడా వచ్చినాయి. అడిగిన వాళ్ళు అందరికీ మనం 12,000 ప్రకటించాం సార్. ప్రకటించిన దానికన్నా ఒక 5,000 మొక్కలు ఎక్స్ట్రాగానే ఇక్కడ మన జిల్లాలో సంపర్ కానీ, రాజమండ్రి కానీ, కొత్తపేట కానీ, అన్ని ఏరియాలు, అమలాపురం ఏరియాలో కానీ అన్ని ఏరియాలో పంపించడం జరుగుతుంది సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే క్లీన్ పిఠాపురం, గ్రీన్ పిఠాపురంగా మొత్తం తీర్చిదిద్దేందుకు అలాగే చిరు సేవా సమితి ఆధ్వర్యంలో, అలాగే కడియం నర్సరీ నుంచి ప్రత్యేకంగా 15,000 పైగా మొక్కలు తెచ్చి అన్ని రకాల పళ్ళు, అలాగే ఉద్యానవనం సంబంధించినటువంటి మొక్కలు అన్నీ కూడా భారీ ఎత్తునైతే ఈ సేవా సమితి, చిరు సేవా సమితి ఆధ్వర్యంలో 24 సంవత్సరాలు పూర్తి అవడమే కాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. పిఠాపురం అనే ప్రత్యేకంగా ఇక్కడ చేసి ఇప్పటికే 4 లక్షల పైగా మొక్కలను అయితే అందించేందుకు వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా చిరు సేవా సమితికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో గెడ్డం శివ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాబుతో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.